జై గురుదేవ్. ఏం చెప్పుకున్నాము నిన్న మొన్న? లేబులింగ్. నేను చాలా తెలివైన దానను, లేదు వాళ్ళు పలానా వీళ్ళు పలానా. ఏం చేస్తున్నాము అంటే ఈ లేబులింగ్ చేసినందువల్ల ఎదుటి వాళ్ళని కావచ్చు, మనల్ని కావచ్చు, దానివల్ల ఏం చేస్తున్నాము అంటే మన మనసుని ముక్కలు చేసేస్తున్నాము, కంపార్ట్మెంటలైజ్ చేసేస్తున్నాము. ఒక సిట్యుయేషన్ ఏదైనా ఎదురవగానే ఇది వాడు చాలా నాస్టీ ఫెలో అని ఒక లేబుల్ ఉంటుంది, ఒక కంపార్ట్మెంట్లో తీసి అందులో వేస్తూ ఉంటాం. వీళ్ళు చాలా మంచివాళ్ళు, ఆ కంపార్ట్మెంట్లో వేస్తూ ఉంటాం. నేనెంతో గొప్పదాన్ని, అదో ఎక్స్పీరియన్స్ రాగానే మనతో పాటు చుట్టుపక్కల వాళ్ళు కూడా కాస్త పొగుడుతూ ఉండాలి. ఆ ఆ కంపార్ట్మెంట్స్లో పెట్టినందువల్ల ఏం చేస్తోంది ఇదంతాను? ఈ కాన్సెప్ట్స్, ఐడియాస్, ఈ కంపార్ట్మెంటలైజేషన్ ఉంది చూశారు. ఈ డివిజన్స్ అన్నీ కలిపి మనల్ని వెనక్కి లాగేస్తున్నాయి. మైండ్ స్ట్రెస్ ఫ్రీ కాకుండా, ముక్తి మోక్షము ఎన్లైటన్మెంట్ లేకుండా, అవన్నీ విభాగమితి సంత్యజ, ఈ క్షణంలో విడిచిపెట్టేసేయ్. ఏమవుతుంది విడిచిపెట్టేస్తే? సర్వమాత్మేతి నిశ్చిత్య నిస్సంకల్ప. అంతా నా ఆత్మ, అంతా నేనే అంతటా ఉన్నాను. ఈ విషయం మీకు తెలియచ్చును గాక. ఇప్పుడు ఏం చెప్తున్నారు? నిశ్చయంగా ఎష్యూరెన్స్ ఇస్తున్నారు, ఖచ్చితంగా నువ్వే అంతటా ఉన్నావు అనేది తెలుసుకో, ఇది కరెక్టో అని గురువు మీకు అష్యూరెన్స్ ఇస్తున్నారు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు అనమాట. నువ్వు చూసిన ఎక్స్పీరియన్స్ కరెక్టేనరా బాబు, అవునో కాదో అని అనుమానం మనలో ఉంటుంది, కానీ చెప్తున్నారేమి? అంతా నీ ఆత్మయే. ఎక్కడో ఒక దగ్గర ఏ ధ్యానంలోనో నీకు ఒక చిన్న గ్లింప్స్ కనిపించచ్చును గాక, అది అవునా కాదా అనే అనుమానం ఉంది చూసావా? అష్టావకుల వారు చెప్తున్నారు ఏమని? బీ షూర్ ఆఫ్ ఇట్, ఖచ్చితంగా నీకు అటువంటి ఎక్స్పీరియన్స్ జరిగింది, నమ్మో. నువ్వేదైతే అనుభూతి చెందావో అది నిజము, అంతటా నువ్వే ఉన్నావు. నీ సహజ స్వభావము నీలో లోపల, మనసులో లోపల అంతటా సర్వవ్యాపి అయిన భగవంతుడు ఉన్నాడు. ఆ ఆత్మ అంతటా వ్యాపించి ఉంది. నీ మనసులో లోపల ఈ జ్ఞానం అంతా, నీ చైతన్యంలో లోపల ఈ జ్ఞానం అంతా ఆల్రెడీ ఉంది. కానీ మరి ఏది నీలో లోపలికి వెళ్లకుండా ఆపేస్తోంది? నీ సంకల్పాలు, వికల్పాలు. అంటే నీ మనసు నిర్మించుకునే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి నిన్ను వెనక్కి లాగేస్తున్నాయి. నిస్సంకల్ప సుఖీభవ. ఎప్పుడైనా మీ మానసిక స్థితిని గమనించారా? సంతోషంగా ఉండేటప్పుడు చాలా విచిత్రమైన విషయం ఏమిటి అంటే, నువ్వు చాలా సంతోషంగా ఉండేటప్పుడు ఎరుక అనేది ఉండదు. దుఃఖంలో ఉండేటప్పుడు ఇంకా ఇంకా ఎరుకలో ఉంటావు. నువ్వు దుః ఎరుక లేకుండా దుఃఖంలో ఉండలేవు. ఎప్పుడైతే దుఃఖంలో ఉన్నావో నువ్వు చాలా చైతన్యవంతం అయిపోతావు. నీ దుఃఖం పట్ల ఎరుక పెరిగిపోతుంది. అదే నువ్వు అచైతన్యంతో ఉన్నావనుకో, నీ దుఃఖం పట్ల ఎరుక లేకుండా, పట్టించుకోకుండా ఉన్నావనుకో, ఆటోమేటిక్గా దుఃఖం అక్కడి నుంచి మాయమైపోతుందండి. నిన్ను పట్టుకు వేళ్లాడదు. ఎప్పుడైతే దుఃఖాన్ని పట్టించుకోకుండా, ఎరుక లేకుండా ఉన్నావో దుఃఖం పట్ల, కానీ ఎరుకతో సంతోషంగా ఉండొచ్చు. చూడండి, ఎరుకతో దుఃఖంలో ఆటోమేటిక్గా ఎరుక వచ్చేస్తుంది. కానీ దుఃఖంతో ఎరుక, సంతోషాన్ని మీరు సారీ, ఎరుకతో సంతోషంలో ఉండొచ్చు, కానీ అది చాలా కష్టమైన పని. ఈ మాటలు వింటూ మీ చైతన్యాన్ని, ఎరుకని కూడా ఆనందంగా ఉంటూ, చాలా ఆనందాన్ని, బ్లిస్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఆ ఎరుకలో ఉండడం అనేది కష్టమండి. ఒక ఎక్స్టసీ, సమాధి స్థితిలో ఎప్పుడైతే ఉన్నారో, అంటే నిస్సంకల్ప, ఆలోచనలు లేని స్థితి ఎప్పుడైతే ఉందో అక్కడ అది సాధ్యము. సంతోషంగా ఉండడం, ఆ బ్లిస్ ఎక్స్పీరియన్స్ చేస్తారు అప్పుడు. ఆ స్థితిలో ఆలోచనలు ఏమీ ఉండవు మనసులో. ఒక బ్రహ్మానందం, ఎక్స్టసీ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు అక్కడ.
మీ ఆత్మ నుంచి మీరు దూరం అయ్యేటట్లుగా ఏది వేరు చెయ్యలేదు, ముక్కలు చెయ్యలేదు, సెపరేట్ చెయ్యలేదు, మిమ్మల్ని మీ ఆత్మ నుంచి దూరం చెయ్యలేదు. సంకల్పాలు లేనప్పుడు, వికల్పాలు లేనప్పుడు. అందువల్ల ఎరుకలో ఉండండి, ఆనందంగా కూడా ఉండండి. ఎలా సాధ్యం? అది ధ్యానంతో అవుతుంది. సంతోషం ఎప్పుడు కూడా నిస్సంకల్ప, సంకల్పాలు లేని స్థితిలో సంతోషంగా ఉంటాం. చాలా సంతోషంగా ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా నిస్సంకల్ప స్థితిలో ఉంటారు. అక్కడ సంకల్పం అనేది ఉండదు, కోరికలు ఇచ్చలు ఉండవు అక్కడ. ఎప్పుడైతే దుఃఖంలో ఉన్నావో, సంతోషంగా లేరో, అప్పుడే ఈ కోరికలన్నీ పుడుతూ ఉంటాయి. మీరు చాలా సంతోషంగా ఉండేటప్పుడు ఒక సంతృప్తి ఉంటుంది మీలో. సంతృప్తి అంటే కోరికలు లేకుండా ఉండడము. ఆల్రెడీ మీరు సంతృప్తితో ఉన్నప్పుడు ఇంకా కోరికలకి తావేది? అది ఎలా సాధ్యము? కోరికలు ఉండడం ఆ స్థితిలో. మీరు చెప్పండి, నేను చాలా సంతోషంగా ఉన్నాను కానీ ఇంకా ఏదో కావాలి అని మీరు అనగలరా? ఏదైనా కావాలి అనే కోరిక ఉంటే మీరు అక్కడ సంతోషంగా ఆ క్షణంలో లేరు అనే అర్థము. ఏమనుకుంటూ ఉంటారు? నేను చాలా కీర్తి ప్రతిష్టలు సంపాదించాక సంతోషంగా ఉంటానండి, మంచి ఇల్లు కట్టున్నాక సంతోషంగా ఉంటానండి, మనసుకు నచ్చిన మనిషి సోల్మేట్ దొరికితే సంతోషంగా ఉంటానండి, అలా అయితే సంతోషంగా ఉంటాను, ఇలా అయితే సంతోషంగా ఉంటాను. నిజానికి ఏం జరుగుతోంది? పెళ్ళయింది, మనసుకు నచ్చిన మనిషితో పెళ్లి జరిగింది, కానీ సంతోషంగా ఉన్నారా? హ? ఆ రోజులే బాగున్నాయిరా బాబు, పెళ్లికి ముందే బాగుందిరా అనుకుంటూ ఉంటారు. ఇంకా దుఃఖం ఉండనే ఉంది. మనం దుఃఖంతో ఉండడమే కాదు, మన కంపానియన్ కూడా దుఃఖంతో చేస్తూ ఉంటాం. మన దుఃఖాన్ని పంచుతూ ఉంటాం, వాళ్ళని కూడా దుఃఖంలో మునిగిపోయేలాగా చేస్తూ ఉంటాం. అందుకే నిస్సంకల్ప, అది ఒక్కటే సంతోషాన్ని తీసుకుని రాగలదు. సంకల్పాలు లేని స్థితి. అష్టావకుల వారు అందుకే ఏం చెప్తున్నారు? సమర్పణ, ప్రేమ, భక్తి, ఇవి మూడు ఉండాలంటున్నారు. భక్తికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఇవ్వబడింది? భక్తి, ఎప్పుడైతే భక్తిలో మునిగిపోయావో ఏం జరుగుతుంది నీలో? భక్తి ఒక చాలా శక్తివంతమైన తరంగం అండి, ఎగసి పడుతుంది, నిన్ను పూర్తిగా భక్తి తరంగంలో ముంచెత్తేస్తుంది. వర్తమాన క్షణంలో పూర్తిగా ఉంటావు. భవిష్యత్తుకి సంబంధించిన కోరికలు అన్నీ కూడా మటుమాయం అయిపోతాయి నీలో. చాలా భక్తి భావనలో మీరు మునిగిపోయినప్పుడు ఏమీ అవసరం లేదు మీకు. కోరికలే ఉండవు. ఏ వస్తువు పట్ల మీకు భక్తి ఉందో ఆ వస్తువులో కలిసిపోవడానికి, కరిగిపోవడానికి, అందులో మాయమైపోవడానికి సిద్ధంగా ఉంటారు. నీ లోపల నుంచి అది ఉద్భవిస్తుంది. నేను అనేది కరిగిపోతుంది, అహం కరిగిపోతుంది, నాకు కావాలి అనేది కరిగిపోతుంది. ఎప్పుడైతే నేను ఆ అహం కరిగిపోయిందో, నాకు ఇది కావాలి, అది కావాలి అనేది ఇంకా ఉంటుందా? ఉండదండి. దానికి తావేది? ఎందుకు? కోరిక ఎప్పుడూ కూడా అహం, నేను అనే దాన్ని పట్టుకు వేళ్లాడుతూ ఉంటుంది. నేను అనేదే కరిగిపోతే ఇంకా కోరిక ఎక్కడుంటుంది? అది కూడా కరిగిపోతుంది, మాయమైపోతుంది. మనసు నిస్సంకల్ప స్థితి, ఆలోచనలు లేని స్థితి, ఆనందమయ స్థితిలోకి వచ్చేస్తుంది. ఆ సంతోషంలో ఉండు. సుఖీ భవ. నువ్వే సంతోషము. నువ్వే సంతోషం అయిపో. అందరికీ సంతోషం కావాలి, కానీ ఎవరు సంతోషంగా లేరు. ఇదొకటే తేడా జ్ఞానికి అజ్ఞానికి మధ్య. అజ్ఞాని అంటే అర్థమేమి? తానే సంతోషము, నేను సంతోషంగా ఉన్నాను, ఇదే జ్ఞాని. అజ్ఞాని అంటే అర్థమేమి? హ్యాపీనెస్ వేరు, ఎరుక లేదు. ఎవరు సంతోషంగా ఉన్నారు అనేది ఎరుక లేదు, ఎందులో సంతోషం ఉంది అనే ఎరుక లేదు. నువ్వే ఆనందానికి మూలము.
నువ్వే అందము, నువ్వే ఆనందము. అందం అంటే బయటెక్కడో లేదు, రాళ్లల్లోనో సూర్యాస్తమయంలోనో చెట్లలోనో చంద్రుడిలోనో లేదు. ఆ అందం నీ లోపలే ఉన్నది. అదే చంద్రుడు నువ్వు చాలా దుఃఖంలో ఉండేటప్పుడు చూడు, డల్గా అనిపిస్తాడు అదే చంద్రుడు. అదే సంతోషంగా ఉండేటప్పుడు చూడు, ఆ చంద్రుడిని రకరకాల అందంగా అద్భుతంగా వర్ణిస్తూ ఉంటారు. ఒక సామెత ఉంది, ఆకలేసేవాడికి చంద్రుడిని చూపిస్తే చపాతీలా ఉంది, పూరిలా ఉంది అంటట వాడు. ఎందుకు? వాడికి ఆకలికి చంద్రుడు పూరిలాగా కనిపిస్తున్నాడు. ఇంకొక పోలికే కనబడదు ఆకలి మీద ఉన్నప్పుడు. అంతేగాని ఆ చంద్రబింబం నా ప్రేయసి ముఖంలాగా ఉంది అని అనలేడు వాడు, ఆకలితో ఉన్నాడు. అతనికి చంద్రుడు పూరిలాగా ఉన్నాడు, రొట్టెలాగా ఉన్నాడు, అంతే. ఆ చంద్రుడి మీద మచ్చలున్నాయి చూసారు, అవన్నీ జామ్‌లాగా, చట్నీలాగా కనిపిస్తూ ఉంటాయి. నిస్సంకల్పః సుఖీ భవ ఎల్లవేళలా. అందరూ చెప్తూ ఉంటారు మీకు, ధ్యానం చెయ్యి, మళ్ళీ మళ్ళీ ధ్యానం చెయ్యి. ఎక్కడో ధ్యానంలో ఉండేటప్పుడు నీ మనసు ఖాళీ అయిపోతుంది. ఆ కొన్ని క్షణాల పాటు సంతృప్తిని నువ్వు అనుభూతి చెందుతావు. అది చాలు కాసేపు నువ్వు ప్రశాంతంగా ఉండడానికి. అటువంటి సంతృప్తికరమైన క్షణాలు ఏ రోజు వస్తాయో నీకేం తెలుసు? ఎప్పుడొస్తాయో నీకేం తెలుసు? ఇవాళ రావచ్చు, రేపు రావచ్చు, 10 రోజుల తర్వాత రావచ్చు. అందువల్ల ప్రతిరోజు కాసేపు ధ్యానంలో కూర్చో. ప్రతిరోజు నీకు అటువంటి ఎక్స్‌పీరియన్స్ రాకపోవచ్చేమో! కానీ అదొక అలవాటయిపోతుంది కూర్చుని ప్రతిరోజు ధ్యానం చెయ్యడము అనేది. చేయగా ఏమో కొన్నాళ్ళకి ఆహ్, ప్రతిరోజు నీకటువంటి అనుభూతి కలిగే ఎక్స్‌పీరియన్స్ వచ్చే అనుభవం కలిగే రోజు కూడా రావచ్చును. రైట్. అలా కామ్‌గా కాసేపు కూర్చోవడం వల్ల నీకు చెడు ఏమైనా జరుగుతుందా? చెప్పండి. పరిణతి చెందారో లేదో పక్కన పెట్టండి. ఏమీ పెద్ద విషయమేమీ లేదు. అద్భుతాలేవో జరిగిపోతాయి అని అనుకోక్కర్లేదు. కానీ ఒక మాట చెప్పండి. 20 నిమిషాల పాటు కనుక మీరు కళ్ళు మూసుకొని కూర్చుంటే, ప్రపంచం ఏమైనా తల్లకిందులైపోతుందనుకుంటున్నారా? ఏమీ గాదు. ధ్యానం చేస్తున్నప్పుడు ఆలోచనలొస్తే, పెద్దలు చెప్తూ ఉంటారు, "వస్తే రాని." వస్తాయి ఆలోచనలు. ధ్యానంలో అది ఆలోచనలు రావడం కూడా ఒక భాగమే. చేయగా ఒక రోజుకి ఆలోచనలొస్తాయి. వాటంతట అవే వెళ్ళిపోతూ ఉంటాయి. అటువంటి ఆలోచనలు లేని స్థితి చేయగా ఏమవుతుంది? ఎక్కువ సార్లు, ఎక్కువ సేపు ఆ స్థితిలో మీరు ఉండగలుగుతూ ఉంటారు. ప్రతిరోజు కూడా అటువంటి స్థితిని మీరు అనుభూతి చెందగలుగుతారు, అనుభవించగలుగుతారు. ఆ స్థితి మిమ్మల్ని సంతోషంలో ఉంచుతుంది. అది జీవితంలో సంతోషం నిలకడగా ఉండేటట్లు చేస్తుంది. సుఖీ భవ, బీ హ్యాపీ. ఇప్పుడేం చేస్తూ ఉంటాం మనము? మిమ్మల్ని మీరు, అయ్యో! నేను ఈ ప్రాపంచిక విషయాల్లో పడిపోయానే, నాకు ఫింగర్ చిప్స్ ఇష్టమే, ఐస్ క్రీమ్ తింటాను, పిజ్జా తింటాను, బయటకెడుతూ ఉంటాను, ఆధ్యాత్మికతలో నేను ఉండలేకపోతున్నాను. ఈ సంసారికి ఆధ్యాత్మికతకి జత కుదరదండి. సంసారి ఆధ్యాత్మిక మార్గంలో ఉండలేడండి అని అనుకుంటూ ఉంటారు. ఎవరో దూరంగా ఆశ్రమంలో ఉండే నిరంతరము ఆశ్రమాల్లో గడిపే వాళ్ళకే ఇది కుదురుతుంది కానీ నాకు కాదండి అనుకోవచ్చు. అలాగా ఆధ్యాత్మికవేత్త, ప్రపంచానికి అతీతంగా ఉన్నాడు, నువ్వు సంసారి, ఇలాంటివేమీ లేనే లేవు అంటున్నారు గురువుగారు. ప్రపంచాన్ని ఇది ఇలా ముక్కలుగా చేసి చూడ్డము. దూరంగా ఆశ్రమాలు వేరు, ప్రపంచం వేరు, ఈ మనుషులు వేరు, ఆ మనుషులు వేరు, ఈ ముక్కలు చేసి చూడడం ఉంది చూసారు. అది పూర్తిగా అజ్ఞానము.
నీ జ్ఞానంతో ఆ దివ్యత్వాన్ని అంతటా చూడగలవు. ఒక పక్క నుంచి ఒకవైపు నుంచి చూడండి, అదే సిట్యుయేషన్‌లో భగవంతుడు కనిపిస్తాడు. ఇంకో వైపు నుంచి చూడండి, అదే ప్రపంచంలో విసుగు, చిరాకు, హింస, హోప్‌లెస్ ఈ ప్రపంచమంతా. ఏమీ మంచి లేదండి ప్రపంచంలో అనేటట్టుగా కనిపిస్తుంది ఇంకో పక్క నుంచి చూస్తే. కొంచెం ఇటుపక్క నుంచి, అటుపక్క నుంచి చూడండి. ఇలా ఒకసారి చూస్తూ ఉంటారు ప్రపంచాన్ని ఈ పద్ధతిలో, ఆ పద్ధతిలో ఒకసారి చూస్తూ ఉంటారు. భగవంతుడే కనిపిస్తాడు అంతటా. ప్రతిదా ప్రతిదానికి ఒక కారణం ఉంది. ప్రతీదీ కూడా అర్థవంతమైనదే. ప్రతి సంఘటన జీవితానికి సపోర్ట్ ఇచ్చేదే. మీలో మార్పు వచ్చేటట్లుగా మిమ్మల్ని ముందుకి నడిపించేదే. ప్రతి సంఘటన మంచి అవనండి, చెడ్డ అవనండి, పిజ్జా తినడం అవనండి, ధ్యానం చేయడం అవ్వనండి, అక్కడ అది సృష్టించబడింది భగవంతుడి చేత. మీలో మార్పు తీసుకురావడానికే, మీకు లైఫ్ సపోర్టింగ్ కాబట్టే. ఇంకో మాటల్లో చెప్పాలి అంటే, మనము సాధారణంగా మీరేం చూస్తూ ఉంటారు? అన్నీ నాశనం చేసేవేనండి. అందరూ మీకు కత్తి పట్టుకుని మీ మీదకి వస్తున్నట్లే భావిస్తూ ఉంటారు. మిమ్మల్ని కిందకి కూల్చేస్తున్నట్లు, మీ నాశనం కోరుకుంటున్నట్లు, మిమ్మల్ని ఎక్స్‌ప్లాయిట్ చేసేటట్లు, మిమ్మల్ని వాడేసుకుంటున్నట్లు, మీ దగ్గర అన్ని లాభాలు పొందేస్తున్నట్లు వాళ్ళు అనుకుంటూ ఉంటారు మనుషులు. అందరూ నన్ను వాడేసుకుంటున్నారు అని. సరే, అందరికీ ఉపయోగపడు. మంచిదే కదా! ఎవ్వరికీ ఉపయోగపడని వాడివి నువ్వు అని అనుకోవడం ఇష్టమా? ఒక జంక్ అనుకోవడం ఇష్టమా? కాదు కదా! నువ్వు ఉపయోగపడుతున్నావు నలుగురికి అంటే వాడుకుంటారండి మనుషులు మిమ్మల్ని. అయితే ఫూలిష్‌గా అయిపోకు. అది తేడా ఇక్కడ. ఆ భయం ఉంది చూసారు? అది సంసారికి ఉండే లక్షణము. ఏది? నన్నందరూ వాడేసుకుంటున్నారు. నేను ఫూల్ అయిపోతానేమో అనే భయం ఉంది చూసారు? అది సంసారికి ఉండే లక్షణం. ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని ఎక్స్‌ప్లాయిట్ చేసేస్తున్నారు, వాడేసుకుంటున్నారు మనల్ని అని. ఇంకో రకంగా చూస్తే ప్రతి ఒక్కటి వేరే కోణంలో మీకు కనిపిస్తూ ఉంటుంది. జ్ఞానంతో చూసినప్పుడు. అజ్ఞానంతో చూస్తే ఇంకో విధంగా కనిపిస్తూ ఉంటుంది. మీకు మించిన సంసారి లేడు. సంసారంలో పడిపోయిన వాడు, నిండా మునిగిపోయిన వాడు, మీకు మించిన వాడు లేడు. అలాగనే మీకు మించిన ఆధ్యాత్మికతవేత్త కూడా లేడు. ఇది చాలా గమ్మత్తుగా ఉండే స్టేట్మెంటు. మిమ్మల్ని మించిన వాడు లేడు సంసారంలో మునిగిపోయిన వాడు. ఆధ్యాత్మికంలో మునిగిపోయిన వాడు కూడా మిమ్మల్ని మించిన వాడు లేడు అంటున్నారిక్కడ. మిగతా డివిజన్స్ నేను గొప్ప, నువ్వు గొప్ప, వాడు ధనవంతుడు, వీడు ధనవంతుడు, నేను ఇలాంటి వాడు, వాడు మంచివాడు, నేను మంచివాడను, ఇవన్నీ డివిజన్స్ కూడా కొద్దో గొప్ప కొన్నాళ్ళు సాధన చేశాక మాయమైపోవచ్చు మనుషుల మనసుల్లోంచి. కానీ ఇది ఉంది చూసారు ఆధ్యాత్మికత, సంసారి, ఈ డివిజన్స్ చాలా పవర్ఫుల్. పుణ్యాత్ముడు, నేను పుణ్య నేను పవర్ఫుల్, వాడు వీక్, నేను వీక్, లేదు పుణ్యము, అపుణ్యము, పాపము, ఇవి ఉన్నాయి చూసారు? వీటిల్లో చిక్కుకుపోతూ ఉంటారండి. చిక్కుకుపోయి ఏమవుతుంది? ఆ ఆఖరిలో ఎక్కడో దేవుడు కనిపిస్తాడని ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకు? ఎప్పుడైతే భగవంతుడు ప్రత్యక్షం అయిపోయాడో, ఇంక నీ వెతుకులాట అక్కడ ఆగిపోతుంది. భగవంతుడిని ఆఖరికి కనుగొనేటట్లుగానే నువ్వు ప్లాన్ చేసుకుంటావు. ఎందుకు మీ ఇల్లు కనిపించేసిందనుకోండి, వెతుక్కుంటున్నారు, ఇల్లు తోవ మర్చిపోయారు, మీ ఇల్లు దొరికేసింది. ఇంకా వెతుకుతూ ఉంటారా? లేదు కదా! ఇంటికొచ్చేస్తే ఇంక వెతుకులాటకు పనే ఉంది. భగవంతుడిని కనుక చూసేస్తే, దర్శనం అయిపోతే ఇంక పనే ఉంది. ఆగిపోతుంది అక్కడితో వెతుకులాట. నా సంసారే. ఒక రకంగా ఈ సంసారులు కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. నీతో నువ్వు ఉండకుండా మంచి ధ్యానం చేద్దాం అనుకుంటే ఫ్రెండ్ వస్తాడు, సినిమాకెడదాం పదా అంటాడు. మంచి సినిమావో, చెడ్డ సినిమావో పక్కన పెట్టండి. ముందు ఈ ధ్యానం కాకుండా ఆపేస్తూ ఉంటాడే, డిస్టర్బ్ చేస్తూ ఉంటాడే. ఒక్కొక్కసారి మీరు చాలా నువ్వు లేనిదే నేను ఆ సినిమాకే వెళ్ళలేనురా బాబు. చాలా ఇంపార్టెంట్ నువ్వు నాకు.
నువ్వు చాలా ముఖ్యం, నువ్వు చాలా ప్రత్యేకం నాకు, అందుకు నీతో కలిసే వెళ్ళాలి. వీళ్ళు అదంతా ఫూలిష్. మనల్ని లాగేస్తున్నారు ప్రపంచంలోకి, సంసారంలోకి. మళ్ళీ మళ్ళీ వేరేలాగా చెప్పాలి అంటే, సంసారులు మిమ్మల్ని సాంసారిక ప్రపంచంలోకి లాగేస్తూ ఉంటారు. ఇంకో రకంగా ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు చూసారు, వాళ్ళు కూడా మిమ్మల్ని జ్ఞానం నుంచి దూరంగా తోసేస్తూ ఉంటారు. మీరు చాలా తక్కువ వాళ్ళు అనే భావనలోకి మీరు వెళ్ళిపోయేలాగా చేస్తూ ఉంటారు. మళ్ళీ మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నానండి. వెళ్ళి ఈ సాధువుల్ని, సంతుల్ని, పుణ్యాత్ముల్ని మళ్ళీ మళ్ళీ వెళ్ళి మీరు కలవాల్సిన అవసరం లేదు. సచ్ ఏ గ్రేట్ స్టేట్మెంట్. చూడండి గురువుగారు ఎంత భరోసా ఇస్తున్నారో. మళ్ళీ మళ్ళీ వెళ్ళి ఇలాంటి వాళ్ళందరినీ మీరు కలవాల్సిన అవసరము లేదు. ఎందుకంటే వాళ్ళని కలుస్తున్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళ ముందు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, నేనేమీ కాదు అనే భావనలోకి మీరు వెళ్ళిపోవచ్చు. నేనేం చేశాను అసలు, ఏం జరుగుతుంది అటువంటి సందర్భాల్లో? ఎక్కడో లోపల ధ్యానం చేసి ఎస్టాబ్లిష్ అయిపోయి ఉండేవాడివి అలాంటి వాళ్ళని చూసి బయటకు వచ్చేస్తూ ఉంటావు ఆ డీప్ స్టేట్లోంచి. దిగజారిపోయినట్లుగా నేను నువ్వు ఊహించుకుంటూ ఉంటావు. చాలా తక్కువ వాడి కింద ఊహించుకుంటూ ఉంటావు. కేంద్రంలోంచి బయటకు వచ్చేస్తావు. నీలో కొన్ని సామర్థ్యాలు ఉండొచ్చు, చాము ఉండొచ్చు, సంసారిక ఆధ్యాత్మిక గుణాలు ఉండొచ్చును గాక. ఇది చాలా అయోమయంలో పెట్టే పరిస్థితి. చూడండి ఇక్కడ అర్థం చేసుకోండి. అలాగని గర్వంగా ఉండండి, మనుషులకి రెస్పెక్ట్ ఇవ్వద్దు, గౌరవం ఇవ్వద్దు అని చెప్పడం కాదండి. తల వంచి దండం పెట్టద్దు, కాళ్ళకి దండం పెట్టద్దు అని చెప్పేది కాదు ఇది. ఏం చెప్తున్నారు? మీ కేంద్రంలో మీరు ఉండేటప్పుడు అటు సంసారి కావచ్చు, ఆధ్యాత్మికవేత్త కావచ్చు, మిమ్మల్ని అటు ఇటు ఊగిపోయేటట్లు చంచల స్వభావంలోకి కేంద్రం నుంచి బయటకు వచ్చేసేటట్లుగా చెయ్యకూడదు. అంత స్థిరంగా స్థిత ప్రజ్ఞతతో నువ్వు ఉండాలి. అందుకు గురువు ఏం చెప్తాడో, మోక్షం కావాలి అని అక్కడ ఇక్కడ వెతక్కయ్యా. ఎందుకు? గురువు నీకోసము ఆ మార్గాన్ని కడుతున్నాడు, రోడ్డు వేస్తున్నాడు. గురువు నీకోసమే ఒక ఉన్నతమైన ఆత్మ నేను అనే స్థితికి నువ్వు చేరుకునేలాగా ఒక మార్గాన్ని నిర్మిస్తున్నాడు నీకోసం గురువు. ఏమంటున్నాడు గురువు? నువ్వు నేను వేరు కాదు, నువ్వే నేను, నేనే నువ్వు. నేనేదైతే అయి ఉన్నానో అదంతా నువ్వు కూడా అని ఆ మార్గం చూపిస్తున్నాడు, చేపట్టుకుని నడిపిస్తున్నాడు. కానీ అక్కడ ఇక్కడ వెతుకుంటున్నావు అనుకో నువ్వు, ఇది కావాలి, అది కావాలి, ఆ సంతు ఉన్నాడా, ఆ సాధువు ఉన్నాడా, ఈ సాధువు దగ్గరికి వెడదామా అని అనుకుంటూ ఉంటే ఇదంతా అయోమయంలో పడిపోతావు. కంపారిజన్ చేయడం మొదలు పెడతావు. ఈ గురువు గొప్పవాడా, ఆ గురువు గొప్పవాడా, వీళ్ళ దగ్గరికి వెడదామా, వాళ్ళ దగ్గరికి వెడదామా, వాళ్ళందరితో కంపేర్ చేస్తే నేను అసలు ఏమీ కాదు అనే భావనలో కూడా పడిపోతూ ఉంటాం. అసలు ఎప్పటికైనా నా జన్మలో ఆ గురువులాగా ఈ గురువులాగా తయారవ్వగలుగుతానా నేను అని అనుకుంటూ ఉంటాం. అందుకే గురువులు ఒక్కొక్కసారి వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళకి చెప్తూ ఉంటారు, ఎక్కడికి వెళ్ళద్దు. ఇది వాళ్ళకి అసూయో చెడు ఆలోచన గురువుకు ఉండేది కాదు. అందరితోటి స్నేహభావంతో ఉండద్దు, ఎవరితోటి సంఘీభావంతో ఉండద్దు, భక్తి శ్రద్ధలతో ఉండద్దు అని చెప్పడము అసూయ కాదు. ఆ గురువు ఉద్దేశమేమి, ఒక్కటే ఒక కారణం, నీ మనసు చేయి జారిపోయి తప్పించుకోవడానికి చూస్తోంది. ఆ స్కోపు నీ మనసుకి ఇవ్వద్దు. గురువు నిన్ను పైకి లాగుదాము అని చూస్తున్నాడు. అక్కడి నుంచి చేయి జారిపోవడానికి, తప్పించుకోవడానికి చూస్తోంది మనస్సు. అందుకు ఆ గురువు, ఈ గురువు అని పట్టుకుని వెళ్ళాడద్దు. ఒక్క గురువుతోనే ఉండు
అష్టావక్రులు వారు చెప్తున్నారు, నువ్వే ఆత్మ, నువ్వే సెల్ఫ్, నువ్వే భగవంతుడిలో భాగము, నువ్వే ఆ దివ్యత్వము. ఒక బిచ్చగాడిలాగా అక్కడికి ఇక్కడికి వెళ్ళి బ్లెస్సింగ్స్ అడగడము, కృప కావాలని అడుక్కోవడము ఎందుకయ్యా? ఇది కావాలి, అది కావాలి, కొంచెం ఆశీర్వచనం ఇయ్యి, కొంచెం కృప ఇవ్వు అని వాళ్ళని వీళ్ళని బ్లెస్సింగ్స్ అడగడం ఎందుకు? ఏం కావాలి నీకు? ఒక్క లెంపకాయ ఇమ్మంటావా? కూర్చో, తెలుసుకో, కళ్ళు మూసుకో, నువ్వే భగవంతుడు. నువ్వు నాలో ఒక భాగము, నేను నీలో ఒక భాగము. అది చాలు. ఏం కావాలండి? గురువు అలా చెప్తూ ఉంటే మనకి, నేను నీలో భాగము, నువ్వు నాలో భాగము. ఎక్కడో పుణ్యం చేసుకున్నాం కాదు మనం. మనసు తాలూకు ఈ టెండెన్సీ ఉంది చూసారు, అక్కడికి ఇక్కడికి తిరుగుదాము అని అటు ఇటు పరుగులెడుతూ ఉంటుంది. దాన్ని నువ్వు కట్టి పడేసేయ్. అప్పుడే ఈ బ్రహ్మజ్ఞానము నీలో ఉదయిస్తుంది. అప్పుడే గురువు నేను వేరు అనే భావన నీలో మాయమైపోతుంది. ఆ దైవత్వం నేను ఒకటే, గురువు నేను ఒకటే, సృష్టి అంతా నేనే అనే భావన నీలో ఉదయిస్తుంది. దీని అర్థము పొగరుగా ఉండమని కాదండి. చాలా మంది మనుషులు దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటుంటారు, తప్పుగా చెప్తూ ఉంటారు. ఈ టీచింగ్ చేసేటప్పుడు ఒక ప్రిన్సిపల్, ఒక రూల్ ఏమి చెప్తారు అంటే, వినయంగా ఉండద్దు, ఎవరిని కలవద్దు అని చెప్పడం కాదు ఇక్కడ. ఆ, గర్వంతో పొగరుతో ఉండమని చెప్పడం కాదు. వాళ్ళు ఎక్కువ, వీళ్ళు తక్కువ, నేను చాలా చిన్నదానను, చిన్నవాడను, ఇటువంటి భావన ఉండద్దు. వాళ్ళు ఎక్కువ, వీళ్ళు తక్కువ అనే భావన లేదు. సమానత్వమా, తక్కువ వాళ్ళ, ఎక్కువ వాళ్ళ, ఏమీ లేదు. ఎందుకు? నేను నువ్వు ఒక్కటే. అది పెద్ద తేడా. అహం ఏం చేస్తుంది? ఎక్కువ తక్కువల కోసమో సమానత్వం కోసమో చూస్తూ ఉంటుంది అహం. ఒకసారి గురువు గారు శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నప్పుడు ఒక సైకాలజిస్ట్ వచ్చాట కోర్స్ నేర్చుకోవడానికి. వచ్చి గురువు గారిని అడిగాట, మీరు నన్ను మీతో సమానంగా ట్రీట్ చేయాలి అని అడిగాట. గురువు గారు ఏం చెప్పారు? నేను నిన్ను సమానంగా నాతో సమానంగా నిన్ను భావించలేనయ్యా, ట్రీట్మెంట్ ఇవ్వలేనయ్యా అన్నారట గురువుగారు. ఎందుకు? నువ్వు నాతో సమానంగా ఉండలేవు. ఎందుకంటే నువ్వు నిరంతరము నీకు ఇచ్చుకున్న ట్రైనింగ్ ఏంటి అంటే, ఎవరితో సమానం చేసుకోవడము లేదు, కంపారిజన్లో మునిగిపోయావు నువ్వు. నీతో సమానమా, నీకంటే నేను ఎక్కువ, నీకంటే తక్కువ అనే భావనలోనే నువ్వు కొట్టుకుపోతున్నావు. ఎక్కువ అవనండి, తక్కువ అవనండి, సమానం అవనండి, అన్నీ ఒక్కటే. ఏకత్వం కోసము, ఐకమత్యం కోసము, ఒకరిలో లీనం అవడం కోసం, ఆ దివ్యత్వంలో లీనం అవడం కోసం, నీతో నువ్వు కలిసి ఉండడం కోసము నువ్వు ఆలోచన చెయ్యటం లేదు. సమానత్వం కోసము ఆ గ్రిప్లోకి వెళ్ళిపోయావు, నువ్వు అందులో కొట్టుకుపోతున్నావు. ఎందుకు? లోపల ఎక్కడో నీలో భావన ఉంది, సమానం కాదు అనే భావన ఉంది కాబట్టే బయటికి సమానత్వం కోసం మాట్లాడుతున్నావు. నువ్వు చాలా చిన్నవాడు అనే భావనలో ఉన్నావు. ఇదేదో ట్రీట్మెంట్ ఇచ్చే భావన, పైకి ఏదో ట్రీట్మెంట్ ఇచ్చేది ఒకటే కాదండి. నీ లోపల ఉండే ఫీలింగు. ఇంకో సంతు సన్యాసి దగ్గరికి నువ్వు వెళ్ళావు అనుకో, ప్రేమతో పలకరించండి, వినయంగా ఉండండి వాళ్ళ దగ్గర. నేనెంతో నువ్వు అంతే, నా ప్రతిబింబమే నువ్వు అనేటట్లుగా వాళ్ళతో ఉండండి. మిమ్మల్ని మీరు ఆ సంతు సన్యాసిలో కూడా చూసుకోండి. అంతేకాని నాకేదో కావాలి అని అడగడం కానీ, బిచ్చమెత్తడం కానీ, ఆ కోరిక తీర్చు, ఈ కోరిక తీర్చు, ఆశీర్వదించు అని బిచ్చమెత్తుకోవడం కానీ చెయ్యకండి.
మీకు ఆ అత్యంత ఉన్నతమైన ఆశీర్వచనం ఆల్రెడీ ఇవ్వబడింది. ఏదది? ఆ అమూల్యమైన ఈ గ్రహం పైన ఉండే అత్యంత విలువైన జ్ఞానం మీకు ఇవ్వబడింది ఆల్రెడీ. నువ్వే ఆ దివ్యమైన ఆత్మవు. ఆ ఆత్మలో భాగము. ఆ ధైర్యంతో, ఆత్మస్థైర్యంతో నడు. అది గర్వం కాదు, అది ప్రేమ. తత్వోన్యో నాస్తి సంసారే. నువ్వు సంసారివి, నువ్వు ఫ్యామిలీ మ్యాన్వి అన్నారు అనుకోండి. ఎందుకు? అతనికి ఫ్యామిలీ లేదు కాబట్టి మిమ్మల్ని అన్నారు అనుకోండి. అది అత్యంత స్టూపిడ్ థింగ్ వాళ్ళు అనడం. ఎవ్వరు సంసారిక, నిన్ను మించిన సంసారి లేడు, అందుకే నువ్వు ప్రపంచంలో ఉన్నావు. మేబీ నీకు చాలా పొడుగ్గా జుట్టు ఉండొచ్చు, లేదు గడ్డం తీసేసి ఉండొచ్చు, తల గుండు గీసుకుని ఉండొచ్చును గాక, కానీ నువ్వు ప్రపంచంలోనే ఉన్నావు. చిన్న గోచిగుడ్డ కట్టుకుని తిరుగు, నువ్వు సూటు వేసుకో, నువ్వు ప్రపంచంలోనే ఉన్నావయ్యా. అది చాలు నువ్వు ప్రపంచానికి సంబంధించిన వ్యక్తివి, సంసారివి అనడానికి. నువ్వు గాలి పీలుస్తావు, ఆహారం తింటావు, అది చాలు నువ్వు సంసారివి అనడానికి. నువ్వు వరల్డీ పర్సన్వి. ఎక్కడా నువ్వు ప్రపంచానికి అతీతమైన వాడివి కాదు. నువ్వు ఆ దైవంలో భాగమే. ఈ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో, విభాగాలు ఏవైతే ఉన్నాయో నీ మనసులో, అవన్నీ విడిచిపెట్టేసేయ్. నీ మనసులోంచి తుడిచిపెట్టేసేయ్. నేను సంసారిని, అయ్యో ఇలా ఉండిపోయానే, ఈ మార్గంలో నేను ఉండగలనా, ధ్యానం చెయ్యగలనా, నాకంటే ఆ సంతు సన్యాసి గొప్పవాళ్ళేమో, ఆ విభాగాలన్నీ కూడా తుడిచిపెట్టేసేయ్. అలాగని గర్వం పొగరు చూపించమని కాదు, వినయం చూపించండి. కాకపోతే వెతుకులాట అనవసరం. హయ్యెస్ట్ ఇచ్చేశారు గురువుగారే మనకి. ఇంకా ఏం కావాలయ్యా నీకు? జై గురుదేవ్.